దీన్ని ఎలా తారుమారు చేయొచ్చు, దీన్ని ఎలా మార్చొచ్చు. ఎందుకంటే పట్టుబడింది అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా అంటే ఏంటండి? పాత అనంతపురం, ప్రస్తుత అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాకి పక్కనే ఉంటుంది. ఆ జిల్లాలన్నిటికీ సరఫరా జరుగుతుంది. అక్కడ పట్టుబడిన వ్యక్తి సురేందర్ నాయుడు. సురేందర్ నాయుడు వెరీ క్లోజ్ టు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సురేందర్ నాయుడుతో ఉన్న ఫోటోలన్నీ ఈ రోజున మీడియాలో మొత్తం సోషల్ మీడియాలో వచ్చింది. అనేకమైన దినపత్రికల్లో వచ్చినాయి. వాళ్ళ పత్రికల్లో రావు, ఈనాడు వాళ్ళ దానిలో రావండి, ఇలాంటివి రావు. ఎందుకు రావనంటే వాళ్ళు కూడా దాంట్లో అంతర్భాగమై ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు చేసే వ్యవస్థీకృత పాపాలన్నిటిలో అంతర్భాగమై ఉన్నారు. ఇది ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను దోచుకుంటున్నటువంటి దౌర్జన్యమైనటువంటి పరిపాలన. ఇది దుర్మార్గమైన పరిపాలన. ఇది ప్రజలకు నాణ్యమైన మందు అందిస్తానని చెప్పటమే దుర్మార్గం. మందు మానేయమని చెప్పాలా? ఎవరైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రజా పరిపాలకుడైనా, ఎవరైనా ప్రజలను పరిపాలించాలని కోరుకునే ఎవరైనా సరే మద్యం తాగవద్దు, మద్యం తాగితే నీ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది, నీకు వచ్చే అరాకొర ఆదాయం అంతా పోతుంది, నీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పాల్సిన పాలకులు నాణ్యమైన మందు అందిస్తామని చెప్పటమే దుర్మార్గం. మీ ఏ బ్రాండ్ కోరుకుంటే ఆ బ్రాండ్ మొత్తం అందిస్తామని చెప్పటం ఇంకా పరమ దుర్మార్గం. ఇంకా పైగా ఇప్పుడు విచ్చలు విడితనంగా ఏర్లై పారించడమే తప్పైతే, భయంకరమైన పాపమైతే, బెల్ట్ షాపులు పెట్టడం ఇంకా పాపమైతే, బెల్ట్ షాపులే కాదు వర్క్ పర్మిట్లు ఇచ్చి ఇళ్ల మధ్యలో బార్ షాపుల్ని బహిరంగంగా చేయటమే మహాపాపమైతే, ఇది ఇంకా మడ్రలు చేస్తున్నారండి. రాష్ట్ర ప్రజలను, అమాయకులైన ప్రజలను. ఆ మందు తాగేది ఎవరండి? చీప్ లిక్కర్ తాగుతున్న వాళ్ళు. ఓ 100 రూపాయలకు, 125 రూపాయలకు, 150 రూపాయలకు క్వార్టర్ బాటిల్ మందు తాగేవాడు ఎవరి రాష్ట్రంలో? 80% మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలండి. మీ కడుపు ఆ గుండె కోత మీకు అర్థం కాదు. ఆ 100 రూపాయలు, ఆ 150 రూపాయలు, ఆ ఇంటికి వెళ్తే ఆ మహాతల్లి, ఆ తల్లి, ఆ ఇంట్లో కష్ట నష్టాలు పడే ఆ ఎస్సీ, బీసీ, మైనార్టీ మహిళ ఎంత ఆనందపడుతుందో చంద్రబాబు నాయుడికి తల్లకిందులుగా తపస్సు చేసిన అర్థం కాదు. ఆ అర్థం చేసుకున్నాడు ఒక్కడే, ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మద్యాన్ని అందని ద్రాక్షగా మార్చాలని తపన పడ్డాడు. మద్యాన్ని అంచెల వారీగా ఈ రాష్ట్రం నుంచి తీసివేయాలని ఆశపడ్డాడు. అందుకని ఆయన చేసిన ప్రయత్నాన్ని, ఒక మహాయజ్ఞాన్ని, గత ప్రభుత్వంలో జరిగిన మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం చేస్తే ఎక్కడ కల్తీ ఉండటానికి వీల్లేదు, కల్తీ మద్యం రావటానికి వీల్లేదు. ప్రభుత్వమే మద్యం కొంటున్నప్పుడు తప్పనిసరిగా దాని క్వాలిటీ చెక్ చేస్తుంది. క్వాలిటీ ఉన్న మద్యాన్నే కొంటది. కొన్ని దాన్ని క్వాలిటీ రూపంలోనే మద్యాన్ని అందజేస్తుంది, సరఫరా చేస్తుంది, పంపిణీ చేస్తుంది, అమ్ముతుంది దుకాణాల్లో. పొరపాటున ఎక్కడైనా ఒక్క బాటిల్లో తప్పు జరిగితే దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహిస్తుంది. కానీ ఇప్పుడు బాధ్యత ఎవరు వహించాలి? ఈ కల్తీ మద్యానికి బాధ్యుడు ఎవరు? మేము అడుగుతున్నాం. ఇందుకేనా నీ పరిపాలన? ఇదేనా నీ దుష్ట పరిపాలన? ఇందుకేనా నువ్వు అధికారులకు వచ్చి రావాలని తప్పించింది? ఇందుకేనా నువ్వు సిండికేట్లను తయారు చేసింది? కేవలం మీరు గమనించండి, ఈ కల్తీ మద్యం తయారు చేసేది సిండికేటు. తయారు కాబడిన మద్యాన్ని అడవుల్లో నుంచి మళ్ళీ దుకాణాల్లోకి చేరవేసే సరఫరాలు, రవాణా సౌకర్యాలు చేసేది సిండికేటు. రవాణాకు ఒక సిండికేటు. మళ్ళీ రవాణా చేయబడినటువంటి మద్యము దుకాణాల్లో నుంచి అమ్మేది సిండికేటు. ఆ దుకాణాల్లో నుంచి మళ్ళీ బెల్ట్ షాపుల్లో నిర్వహించేది సిండికేటు. ఆ బెల్ట్ షాపుల నుంచి మళ్ళీ పర్మిట్ రూమ్లోకి వెళ్ళేది సిండికేట్. అంటే ఒక ఐడియా జనరేట్ దగ్గర నుంచి కింద లెవెల్లో డిస్ట్రిబ్యూషన్ వరకు ఈ టోటల్ చైన్ నడిపేది ఒకటే ఒక సిండికేట్. అది సిబిఎన్ సిండికేట్, చంద్రబాబు నాయుడు గారి యొక్క సిండికేట్. సిండికేట్లు తయారు చేసి ఆ సిండికేట్లకు లాభాలను ఆర్జించి పెట్టి ఆ లాభాలన్నింటిలో వాటాలు పంచుకొని రాష్ట్రంలోని మద్యం అంతా వేర్లై పారిచ్చేసి సామాన్యుడికి మద్యాన్ని బాగా తక్కువగా అందుబాటులో తీసుకొచ్చామని చెప్పి ఇదిగో ఈ విధంగా కల్తీ మద్యాన్ని తయారు చేసి అమ్ముతున్నారు. ఫ్యాక్టరీలే స్థాపించారు. ఓ చిన్న నాటు సారా కాసుకున్నాడో లేకపోతే చిన్న వ్యవస్థ కాదండి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి వేల కొద్ది బాటిళ్లను తయారు చేసి ఆ బాటిళ్లలో నకిలీ మద్యాన్ని నింపి దానికి కేరళ బ్రాండ్ అన్న ఏదో ఒక బ్రాండ్ని నామకరణం చేసి, నేను మనవి చేస్తున్నాను అన్న తమ్ముళ్ళు, దయచేసి మీరు మద్యం బాటిల్ను కొనుక్కునేటప్పుడు అది కల్తీ మద్యం వస్తుంది. ప్రతి 3 బాటిళ్లలో 1 బాటిల్
కల్తీ మద్యం వస్తుంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనలో ప్రతి 3 బాటిళ్లలో 1 బాటిల్ కల్తీ మద్యం వస్తుంది. మీరు జాగ్రత్త. తాగే మైకంలో తాగే ఉత్సాహంలో మీరు ఏం మందు తాగుతున్నారో, అది ఏం బ్రాండో, ఎలా తయారవుతుందో దయచేసి తెలుసుకోమని నేను నా సోదరులందరికీ నేను మనవి చేస్తున్నా. జాగ్రత్త. చంద్రబాబు నాయుడులో మాయలో మీరు పడ్డారు. ఎలక్షన్ ముందు పడ్డారు. ఆయన మాయ మాటలు నమ్మారు. ఆయన మాయ మాటలను నమ్మే ఆ రోజున ఓట్లు వేసి ఉంటారు. జాగ్రత్త అంటున్నాను. మీ ప్రాణాలు జాగ్రత్త. ఇప్పటికే 100 కొద్ది ప్రాణాలు పోయినాయి. 100 కొద్ది ప్రాణాలు పోయినాయి. లక్షల కొద్ది ప్రాణాలు పోతే, ఒక్క ప్రాణం పోతే, ఒక యజమాని చనిపోతే, ఆ ఒక్క యజమానికి సంబంధించి 4 కుటుంబ సభ్యులంటే కోట్లాది మంది ప్రజలు నష్టపోతారు. రోడ్ల పాలవుతారు. కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతాయి. పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు, ఉద్యోగాలు రాక ఇంకా ఇంట్లో ఉంటున్న కుర్రవాళ్ళు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు తన ఇస్తానన్న స్కీములు ఏమీ ఇవ్వకుండా ఈరోజు ఆటో వాళ్ళకి స్కీమ్ ఏదో పెట్టానని చెబుతున్నాడు. సిగ్గుపడాలి కదండి. ఈరోజు నువ్వు పవర్లోకి వచ్చి 14-15 నెలల కాలం అవుతుంటే 15 నెలల్లో నువ్వు చెప్పిన హామీ అమలు పరుస్తున్నావంటే, మరి జగనన్న ఇచ్చిన 15 నెలలు ఇంటూ 10,000 రూపాయలు ఇప్పటికే లాస్ అయింది కదా ఆటో వాళ్ళకి. ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఇప్పుడు తగుదనమ్మా అంటూ వచ్చి ఆటో ఎక్కుతావు, చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గరికి పోతావు, చిల్లర కొట్టులోకి వెళ్తావు. అంతా యాక్షన్ ప్లాన్డ్గా. కెమెరా పెట్టుకుంటాడు, చొక్కాకి మైక్ పెట్టుకుంటాడు, చుట్టుపక్కల 4 కెమెరాలు పెడతాడు. ముందు ఒకటి, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, బ్యాక్ ఒకటి. ఎటు చూసినా కెమెరాలు ఉంటాయి. అన్ని కెమెరాల్లో ఆయన ఒక సినిమా షూటింగ్ పోయినట్టు పోతే రోడ్ల మీద ఎవరు జనం ఉండటానికి వీల్లేదు, మొత్తం షూట్ చేస్తారు. స్క్రిప్ట్ ప్రకారం అతను ఏం చెప్పాలా, వెళ్ళి కూర్చున్నప్పుడు అతనేం అడగాలి, ఈయనేం చెప్పాలి, అంతా వ్యూహరచన చేసి. ఎందుకు ఇంత డ్రామాలు? ఎందుకన్నా సహజసిద్ధంగా ఎందుకు ఉండవు నువ్వు? ఒక ప్రజా పరిపాలకుడికి ఎందుకు ఉండవు నువ్వు? నువ్వు చెప్పిన హామీలు ఎందుకు అమలుపరచవు నువ్వు? అవన్నీ గాలికి వదిలేసి ఈ రోజున ఆడవాళ్ళ యొక్క తాళిబొట్టుని తెగిపోతున్నాయి. ఈ కల్తీ మద్యం తాగటం వల్ల ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళ యొక్క, ఆడపడుచుల యొక్క తాళిబొట్లు తెగిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అవసరం మీకు తగులుతుంది. నువ్వు చేసిన ప్రతి అకృత్యానికి లెక్క దేవుడు చెప్తాడు. ఈరోజు నువ్వు ప్రజలకు పట్టుబడకపోవచ్చు. ప్రజల ముందు నువ్వు చాలా డిగ్నిఫైడ్గా, చాలా కలర్ఫుల్గా, చాలా పద్ధతిగా నువ్వు యాక్షన్ చేయొచ్చు. కానీ దేవుడు అనేవాడు మాత్రం నిన్ను చూస్తూనే ఉంటాడు. నువ్వు ఎందుకు మిథున్ రెడ్డి గారిని కేసులో పెట్టావో, తమ్మళ్ళపల్లి అసెంబ్లీ ఎవరి పరిదండి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎందుకు నువ్వు జైల్లో పెట్టావో, చంద్రగిరి అసెంబ్లీ అంతకుముందు ఎవరిదండి? ఎందుకు నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో నిరంతరం ఫైటింగ్ చేస్తున్నట్టు నాటకాలు ఆడతావో? ఇదంతా కూడా జగమెరిగిన సత్యము. నీ అబోధ కల్పనలతో, నీ రాజకీయ వ్యవహార శైలితో భ్రష్టు పట్టిపోయారు. చిట్ట చివరికి మీరు ఈ రాష్ట్రంలో, మీరు, మీ అబ్బాయి, మీ కుటుంబం తప్పించి మీకు ఎవ్వరు సపోర్ట్గా ఉండరు. ఈ సమాజాన్ని ప్రేమించే వాళ్ళు ఎవ్వరు తెలుగుదేశం పార్టీలో ఉండరు అని చెబుతూ, చివరిగా చిత్తూరు జిల్లాలో నిన్న జరిగిన అమానుషమైన ఘటన, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని దారుణాతి దారుణంగా తగలబెట్టారు. మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే నిందితులను పట్టుకోవాలి. నిన్న మీరు బజార్లో ఎలాగైతే రేప్ కేసు వాళ్ళను నడిపించారో, అలాగన బజార్లో మీరు పెరేడ్ చేయించాలి. ఆ తగలబెట్టిన వ్యక్తులు పుట్టుపోతురాలు ఈ సమాజానికి తెలియాలి. వాళ్ళ మోటివ్ ఏంటో తెలియాలా, ఎవరు తగలబెట్టించారో తెలియాలా. దళితులకు ఈ రాష్ట్రంలో రక్షణ లేదని అనేక మార్లు మీరు ప్రూవ్ చేశారు, ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. మాకేం మనసులో కానీ మాకెక్కడ అనుమానం లేదు. నీకు మాకు పడదు, నువ్వు మాకు వ్యతిరేకివి. మాలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని నువ్వు చెప్పినప్పుడే నువ్వు మాకు దూరం అయిపోయావు. నువ్వు మా నాయకుడు కాదు. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి నువ్వు చలామణి అయినా ఈ రాష్ట్రంలోని ఎస్సీలకు నారా చంద్రబాబు నాయుడు అనే అతను ముఖ్యమంత్రి కాదు. అందుకే నువ్వు పరిపాలిస్తున్న సమయంలోనే మా మీద దాడులు జరుగుతున్నాయి, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు తగలబడుతున్నాయి, మా ధన మాన ప్రాణాలకు ముప్పు ఉంది అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ